ఒకసారి ఇది చూడండి. నా చేతిలో ఉంది కాంగ్రెస్ నిరుద్యోగ బాకీ కార్డ్, జాబ్ క్యాలెండర్. ఏడాదిలోపు 2 లక్షల ఉద్యోగాలు, ఏడాదిలోపు ఎస్సీ ఎస్టీ బీసీ బ్యాక్లాగ్ పోస్టులకు సంబంధించిన భర్తీ, దాంతోపాటు నిరుద్యోగ వృత్తికి సంబంధించి 4000, కాంగ్రెస్ను నిలదీద్దాం, నిరుద్యోగ సత్తా చాడతామంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి బాకీ కార్డును అయితే రిలీజ్ చేస్తున్నారు. నాతో పాటు గత కొన్ని సంవత్సరాలుగా ఓ పక్కన తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు. దాని తర్వాత ఉద్యోగాల కోసం పూర్తిగా ప్రిపేర్ అవుతూ ఇంకా కూడా నోటిఫికేషన్ల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగ యువత కూడా ఉన్నారు. ఒకసారి వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం. అబద్ధాల మాటలు చెప్పుకుంటా ఇవే కాలం, ఈవెన్ మాకు నమ్మకం కూడా లేదు. ఎందుకంటే ఇప్పుడు బట్టి సార్ వస్తాడు, శీతాకాల సమావేశంలో వచ్చి ఒక కార్డు తీసుకొని వస్తాడు. ఈ మధ్యన రాజకీయ నాయకులు తెలుసు, ఇక మైక్ ఉంటే ఏదో 5 ఫుల్ బాటిల్ తాగిన మత్తులో మాట్లాడుతుంటారు. నమస్తే. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులకు సంబంధించిన అంశం ఎంత తారాస్థాయికి చేరిందో మీ అందరికీ తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 22 నెలల కాలం పూర్తయినా కూడా ఇప్పటి వరకు నిరుద్యోగులకు సంబంధించిన నోటిఫికేషన్లు కానీ వాళ్ళ ఉద్యోగ నియామక పత్రాలలో ఎలాంటిది కూడా ఇప్పటి వరకు కూడా నోటిఫికేషన్ లేకపోవడం, నిరుద్యోగుల వయస్సు అయిపోతుంది. మరోవైపు తెలంగాణ ఉద్యమంలో ఇప్పటికే జీవితాన్ని కోల్పోయాం. ఇంకోవైపు మరొకసారి మార్పు పేరుతో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చిన తర్వాత కూడా జీవితాలు ఆగమైపోతున్న పరిస్థితి కనబడుతుంది అంటూ కూడా చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి అయితే మనం చూసాం. సో మొత్తానికి ప్రస్తుతం మనం జలవిహార్ దగ్గర ఉన్నాం. ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా మీరు అందరూ కూడా చూడొచ్చు. అంటే నిరుద్యోగుల అంశానికి సంబంధించి పూర్తిగా కూడా కాంగ్రెస్ నిరుద్యోగ బాకీ కార్డు అంటూ కూడా దాన్ని రిలీజ్ చేస్తున్న అంశాన్ని కూడా మనం చూసాం. దానికి సంబంధించి ఒకసారి మీ అందరికీ నేను చెప్పే ప్రయత్నం అయితే చేస్తా. ఒకసారి ఇది చూడండి. నా చేతిలో ఉంది కాంగ్రెస్ నిరుద్యోగ బాకీ కార్డ్, జాబ్ క్యాలెండర్. ఏడాదిలోపు 2 లక్షల ఉద్యోగాలు, ఏడాదిలోపు ఎస్సీ ఎస్టీ బీసీ బ్యాక్లాగ్ పోస్టులకు సంబంధించిన భర్తీ, దాంతోపాటు నిరుద్యోగ వృత్తికి సంబంధించి 4000, కాంగ్రెస్ను నిలదీద్దాం, నిరుద్యోగ సత్తా చాడతామంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి బాకీ కార్డును అయితే రిలీజ్ చేస్తున్నారు. ఇందులో మెగా డిఎస్సీ కానీ, రాజీవ్ యువ వికాసం యూత్ కమిషన్ ఏర్పాటుకు 10 లక్షల వడ్డీ లేని రుణం కానీ, జీవో 46 రద్దు కానీ, ప్రైవేట్ కంపెనీలలో తెలంగాణ యువతకు 75% రిజర్వేషన్ కానీ, ఈ అంశాలకు కాంగ్రెస్ పార్టీ మాకి బాకీ ఉంది అంటూ కూడా పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఇక్కడ నిరుద్యోగులకు అండగా నిలుస్తూ అటు ఆర్ కృష్ణయ్య కానీ, మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు కానీ, దాంతోపాటు రాకేష్ రెడ్డి కానీ, కమ్యూనిస్టు భావజాలం కలిగిన ఇటు కమ్యూనిస్టు నేతలు కానీ, జాన్ వెస్లీ కానీ చాలామంది నేతలు హాజరయ్యారు. దాంతోపాటుగా ఇటు మరోవైపు నిరుద్యోగులు కూడా భారీ ఎత్తున తరలివచ్చిన అంశాన్ని కూడా మనం చూడొచ్చు. నాతో పాటు గత కొన్ని సంవత్సరాలుగా ఓ పక్కన తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు. దాని తర్వాత ఉద్యోగాల కోసం పూర్తిగా ప్రిపేర్ అవుతూ ఇంకా కూడా నోటిఫికేషన్ల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగ యువత కూడా ఉన్నారు. ఒకసారి వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం. ఏ విధంగా చూడొచ్చు ఈ కాంగ్రెస్ నిరుద్యోగ బాకీ కార్డుకు సంబంధించి ఈరోజు రిలీజ్ చేయడానికి కారణం ఏంటి, అసలు దీన్ని ఏ విధంగా ప్రజల్లోకి తీసుకెళ్తారు, మీ నిరుద్యోగులకు అందరికీ సంబంధించి ఎలాంటి వ్యూహరచనల్ని ఏం చేయబోతున్నారు? ఇప్పుడు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తుంది అని చెప్పింది ఎవరన్నా? కాంగ్రెస్ వాళ్ళే కదా. ఇప్పుడు 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చిరా? ఇవ్వలేదు. ఇప్పుడు ఈరోజు పెట్టిన సభ కూడా ఈ 2 లక్షల ఉద్యోగాలు బాకీ కార్డు అని చెప్పడానికి ప్రధాన కారణం కూడా వాళ్ళు ఇవ్వలేదు కాబట్టి వాళ్ళకు ఇప్పుడు ఇవ్వలేదు కాబట్టి ఖచ్చితంగా అడగాలి అని చెప్పే ఉద్దేశంతో ఈరోజు దగ్గర థౌజండ్స్ ఆఫ్ పీపుల్ వచ్చిర్రు. ఇవ్వాలనేది డిమాండ్స్ అంటే మనం 2 సంవత్సరాల నుంచి డిమాండ్ చేస్తున్నాం. ఇక ఏ అబద్ధాల మాటలు చెప్పుకుంటా ఇవే కాలం, ఈవెన్ మాకు నమ్మకం కూడా లేదు. ఎందుకంటే ఇప్పుడు బట్టి సార్ వస్తాడు, శీతాకాల సమావేశంలో వచ్చి ఒక కార్డు తీసుకొని వస్తాడు. ఆయన చెప్పే విధానం ఎంత, ఆయన ఒక సార్కి ఎందుకు చెప్తున్నా అంటే యూపీఎస్సీ ఆస్పిరెంట్ అంట గతంలో. మరి సారు మీరైనా బట్టి విక్రమార్క సారు మీరైనా ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు మీ కొడుకు మాత్రం BMW కారు కింద నిమ్మకాయలు పెడతారు, మేము అట్లీస్ట్ స్పెండర్ ప్లేస్ కింద ఆడ గుమ్మడికాయలు BMW కింద గుమ్మడికాయలు కొట్టేటప్పుడు అట్లీస్ట్ స్పెండర్ ప్లేస్ బైక్ కింద మేము అట్లీస్ట్ నిమ్మకాయలైనా పెట్టాలి కదా. ఎందుకంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నాం అంటే పొలైట్గా మాట్లాడినాము, బతిలాడి మాట్లాడినాము, శాస్త్రీయ ధోరణిలో మాట్లాడినాము, తార్కికంగా మాట్లాడినాము, హేతుబద్ధంగా మాట్లాడినాము, రౌండ్ టేబుల్ సమావేశాలు అయినాయి, పర్సనల్ ఇంటరాక్షన్ అయింది, అందరికి వినతి పత్రాలు ఇచ్చినాము, అందరు ఎమ్మెల్యేల ఇంటికి పోయినాము, ఎమ్మెల్సీల ఇంట్లోకి పోయినాము, ఇంటి వద్దకు పోయినాము, ఎంపీల ఇంటి వద్దకు పోయినాము. ఇంతవరకు ఏ రోజైనా పర్సనల్ ఇంటరాక్షన్ అనేది జరిగిందా? ఒక ముఖ్యమంత్రికి, ఒక విద్యాశాఖ మంత్రికి ఆయనకు బాధ్యత ఉన్నది కదా, జవాబుదారితనం ఉంది. ఏ రోజైనా ఈ 2 సంవత్సరాల చరిత్రల నిరుద్యోగుల్ని పర్సనల్గా అట్లీస్ట్ 10 మినిట్స్ అసలు ప్రధానంగా మీ డిమాండ్స్ ఏందని ఇంటరాక్షన్ ఉందా? అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది, అసలు నిరుద్యోగులు అనేది వాళ్ళ పరిపాలనలో ఇది భాగం కాదు అనుకుంటారు. వెరీ క్లియర్.
ఇప్పుడు బట్టి సార్ ఏమనుకుంటాడు, శీతాకాల సమావేశంలో ఒకటి చిన్నది ఒకటి తీసుకుంటాడు, ఒకటి ప్లకార్డ్ తీసుకొని వచ్చి ఏం చేస్తాడో, చిన్న ఒక బుక్లెట్ తీసుకొని వచ్చి జనవరిలో గ్రూప్ 1 ఉంటుంది, ఫిబ్రవరిలో గ్రూప్ 2 ఉంటుంది, మార్చిలో గ్రూప్ 3 ఉంటుంది, ఏప్రిల్లో గ్రూప్ 4 ఉంటుంది, మేలో డిఎస్సి ఉంటుంది, ఇట్లా జూన్లో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉంటుంది, దాని తర్వాత జూలైలో జెన్కో ఉంటుంది, దాని తర్వాత మోడల్ స్కూళ్ళు ఉంటున్నాయి సెప్టెంబర్లో, అక్టోబర్లో జేఎల్డిఎల్ ఉంటాయి, దాని తర్వాత నవంబర్లో దానికి గురుకులాకు సంబంధించిన నోటిఫికేషన్లు వస్తాయి, డిసెంబర్లో పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలు వస్తాయని 12 నెలలని ఆల్రెడీ ఒకసారి మాట్లాడండి, మళ్ళీ 2 సార్లు మాట్లాడండి, మళ్ళీ రేపు శీతాకాల సమావేశాలు వస్తే మళ్ళీ మాట్లాడతాడు. ఇవన్నీ ఒక్కటన్నా స్పష్టత ఉందా? 42% రిజర్వేషన్ అన్నాడు, అది అయ్యిందా? అది ఆయనకు తెలియదా? రాజ్యాంగబద్ధంగా ఏమవుతుంది, లోక్సభ రాజ్యసభ అన్నీ తెలుసు, అది అయిందా? కాలేదు. అసలు ఒక్కటి చెప్పండి, వాళ్ళు చేసింది ఏమైనా కేవలము వీళ్ళు 10 సంవత్సరాల నుంచి రాజకీయంగా పరిపాలనలో లేరు కాబట్టి కేవలం డబ్బులు సంపాదించుకొని నెక్స్ట్ ఏ ఎలక్షన్లో ఏ పార్టీలకు పోతారో తెలియదు. మీరు ఎన్ని సంవత్సరాలుగా ప్రిపేర్ అవుతున్నారు? మీ పీజీ ఎప్పుడు? 5 సంవత్సరాలుగా. నేను బీఈడి చేసిన, బీపీడీ చేసిన, ఎంఏ ఎకనామిక్స్ చేసిన, ఇంగ్లీష్ డిప్లొమా చేసిన, యోగా డిప్లొమా చేసిన. నేను అసలు ప్రభుత్వ ఉద్యోగం వద్దు అనే సంకల్పంతోనే ఉండేది. నేను ఇండియాలో మంచి టాప్ స్కూళ్ళల్లో, మంచి మెట్రోపాలిటన్ సిటీస్, బెంగళూరు పెద్ద పెద్ద స్కూళ్ళల్లో చేసిన, కానీ అసలు ప్రభుత్వ ఉద్యోగాలకు ఇంత నిస్సహాయ స్థితిలో ప్రభుత్వం ఉంటుందని నాకు ఇంతవరకు తెలియదు. ఇన్వాల్వ్ అయినాక తెలుస్తుంది. వీళ్ళు ఏమంటారు, ఫేమస్ అవుతందుకు అయితే. ఫేమస్ అయ్యేది ఏముంటుంది అన్న, గిడ ఫేమస్ ఈ వయసులో ఫేమస్ అవుతారా? ఇప్పుడు తల్లిదండ్రులు వృద్ధాప్యంలో ఉంటారు, మా వయసు అయిపోతుంది, తర్వాత ఉద్యోగం వచ్చినా పెళ్లి చేసుకున్నా ఏం ఉపయోగం? నాలెడ్జ్ కూడా వేస్ట్ అవుతుంది కదా. మీ సొంత ఊరు ఎక్కడ? మీ విలేజ్లో మీ బ్యాక్గ్రౌండ్ ఏంది అసలు, ఆర్థికంగా కానీ లేదా కుటుంబ పరంగా కానీ? ఇక్కడ హైదరాబాద్కి వచ్చి ఈ 5 సంవత్సరాలలో ఏ కోచింగ్ సెంటర్లో చేయాలి, ఎలా దేనికోసం ప్రిపేర్ అవుతుంది? సెల్ఫ్ కోచింగ్ అన్న. నేను టీచింగ్ ఫీల్డ్, జేఏలు, ఈ డిఎస్సికి సంబంధించిన ఉద్యోగాలు. గతంలో కూడా నాకు ఉద్యోగం వచ్చేది. ఎందుకు? అది జీవో నెంబర్ 46 ప్రకారం ఏం చెప్తారంటే, ఇప్పుడు ఇవన్నీ 30% హెచ్జిటి వాళ్ళని, స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకు ఇస్తారు. 100 జాబులల్లో హెచ్జిటి వాళ్ళకు 70%, వాళ్ళకి 100% డైరెక్ట్ రిక్రూట్ చేస్తారు. దాంట్లో కేవలము 30% రిక్రూట్ చేస్తారు కాబట్టి మాకు రాలే. ఇప్పుడు నాది ఇంతకుముందుకు పీఈటీ రాష్ట్ర జిల్లాలో 34 ర్యాంక్ వచ్చింది, రిజర్వేషన్లో 4వ ర్యాంక్ ఉంది, ఉన్న పోస్టులు 1. సో ఈడ జాబ్ రాలేదంటే తెలివి ఇదని కాదు ప్రభుత్వం. నేనేమంటున్నా అంటే, వీళ్ళు విడతల వారిగా జాబ్ క్యాలెండర్ పెట్టి వాళ్ళు పారదర్శకంగా ఉద్యోగాలు నింపితే, యూపీఎస్సీ మోడల్లో. యూపీఎస్సీలో ఎప్పుడన్నా మీరు పోయి రోడ్ల మీదకి వచ్చి జాబులు పెంచండి అని అన్నారా? అదే ఈ తెలంగాణలో జాబ్ నోటిఫికేషన్లకు ధర్నా, పోస్ట్ పోన్ చేయాలని ధర్నా, లీక్ అయిందని ధర్నా, అడ్మిట్ కార్డులు ఈ డబల్ వస్తున్నాయని ధర్నా, ఉద్యోగాలు నియామక పత్రాలు ఇస్తే ఇవి రాంగ్ అని ధర్నా. వానికి ఆ ఉద్యోగం ఇచ్చినాక అది ఉంటుందా పోతుందా అని కూడా గ్యారంటీ లేదు. ఇప్పుడు నోటిఫికేషన్ నేనేమంటున్నా, ఇప్పుడు ఇయ్యనని చెప్తే వేరే పోయి ప్రైవేట్ జాబులు చేసుకుంటారు. వీళ్ళు ఇయ్యనన్నారు కానీ నోటిఫికేషన్లు ఇస్తా అంటారు కానీ ఇయ్యరు. ఇదే లాజిక్. కానీ స్టడీ హాల్ ఫీజు ఎవరు కడతారు? ఇప్పుడు నేనున్న ఎవ్రీ మంత్ మ్యాగజైన్ కొనాలి, ఎవ్రీ మంత్ స్టడీ హాల్ ఫీజు కట్టాలి. ఇప్పుడు ఒక 1300-1500 స్టడీ హాల్ ఫీజు కట్టాలి. ఎవ్రీ డే న్యూస్ పేపర్ కొనాలి, ఎవ్రీ మంత్ మ్యాగజైన్ కొనాలి, మనం ఎకనామిక్ సర్వే బుక్కులు కొనాలి, డైనమిక్ బుక్కులు కొనాలి. ఇవన్నీ బుక్స్కు, అదేవిధంగా మనం అప్లికేషన్ ఫీజులకు, ఇవన్నిటికి డబ్బులు సంవత్సరాలుగా వీళ్ళు నోటిఫికేషన్లు ఇవ్వకపోతే ఈ అన్ని ఆర్థికంగా భారం ప్రభుత్వం ఇస్తుందా? ఇప్పుడు నిరుద్యోగ భృతి అన్నారు, అది ఎక్కడ పోయింది? సో ఈ విధంగా ప్రభుత్వం ఇవన్నీ కూడా ఆషామాషి విషయం కాదు. ఎందుకంటే గత 4-5 సంవత్సరాలల్లో ఎంటైర్ తెలంగాణ స్టేట్ నిరుద్యోగులు మొత్తం 2000 కోట్ల రూపాయలు ఈ ప్రిపరేషన్లో పెట్టుబడి పెట్టారు. అంటే ప్రిపరేషన్ మీన్స్ హాస్టల్స్ కావచ్చు, కోచింగ్లు కావచ్చు, స్టడీ హాల్స్ కావచ్చు, దీని మీద 2000 కోట్లు. 2000 కోట్లు అంటే తక్కువ బడ్జెటా? 20-30 లక్షల కుటుంబం అంటే అంటే ఒక దగ్గర 20-30 లక్షల మంది నిరుద్యోగులు ప్రత్యక్షంగా వాళ్ళు ఈ విధమైనటువంటి సమస్యను ఫేస్ చేస్తూ ఉన్నారు. ప్రభుత్వం జవాబుదారితనం ఎక్కడ ఉంది ఒకటి చెప్పండి నాకు. ఇప్పుడు ఈ బాకీ కార్డుతోని మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు? ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తున్నారు? ఇప్పుడు బాకీ కార్డుతో ప్రభుత్వానికి అందరికీ కూడా క్లియర్గా మేము చెప్పాలని అనుకుంటున్నాము. సో వాళ్ళలో చైతన్యం తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీ కూడా అన్నీ కూడా అబద్ధాలు చెప్పింది. అబద్ధాలతోని వీళ్ళు అధికారంలోకి రావడానికి కేవలం ఇది ఒక నాటకం అని ప్రజలలో చైతన్యం తెచ్చి, ఈ చైతన్యం తర్వాత వాళ్ళల్లో మార్పులు ఏ విధంగానైతే బీఆర్ఎస్ను గద్దె దింపిర్రో, ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఎలక్షన్లో మీరు పోయి రాసి పెట్టుకోండి ఇంటర్వ్యూ. ఇప్పుడు నేను చెప్తున్నా కదా, జూబ్లీ హిల్స్ ఎలక్షన్లో అసలు కాంగ్రెస్ పార్టీ అనేది 100కు 1 crore% రాదు. రాహుల్ గాంధీ 24/7 ఆడ ప్రచారం చేసినా రాదు.
ఇప్పుడు ఇవన్నీ ఎంత శాస్త్రీయంగా మాట్లాడుతున్నా. ఊరికే ఈ మధ్యన రాజకీయ నాయకులు తెలుసు, ఇక మైక్ ఉంటే ఏదో 5 ఫుల్ బాటిల్ తాగిన మత్తులో మాట్లాడుతుంటారు. నేను ఎందుకు మాట్లాడుతున్నా అంటే నేను వెరీ వెరీ క్లియర్లీ ఐ హ్యావ్ షోన్ దట్ ప్రతి నోటిఫికేషన్ కూడా ఏ మంతు, ఏ డేటు, ఏ పార్టీ, ఏ శాఖల ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిర్రు, వీళ్ళు ఎన్ని చెప్తున్నారు అని చెప్పి చాలా స్పష్టంగా నేను గణాంకాలు 33 జిల్లాల నుంచి తెలంగాణ రాష్ట్రంలో ఎవరు కూడా చూపించకుండా బార్ చార్ట్లు పెట్టి, పై చార్ట్లు పెట్టి, ప్రతిదీ కూడా టేబుల్ చార్ట్లు పెట్టి భారత రాజ్యాంగ సంస్థ అయినటువంటి టీజీపీఎస్సీ అఫీషియల్ బోర్డు నుంచి తీసుకున్నా అన్నట్టు. సో ఇవన్నీ తీసుకొని ఇంత క్లియర్గా చెప్పిన ఏదైనా అధికారం నేనేం చెప్తున్నా అంటే ఏదైనా దమ్ముంటే ఈ అధికార పార్టీ ఉన్నది కదా, వాళ్ళు ఈ ఐఏఎస్లతోని, కార్యదర్శులతోని వాళ్ళతోని చూపించమని చెప్పండి. ఇప్పుడు నేను క్లియర్గా పిన్ టు పిన్ చూపించిన కదా. ఇప్పుడు ఈ కార్డుల మెగా డిఎస్ అని చెప్పింది ఎవరు? ఈ జీవో నెంబర్ 46 రద్దు చేస్తా అని ముందర చెప్పింది వీళ్ళే కదా. ఇవన్నీ కూడా ఒక్కటన్నా జాబ్ క్యాలెండర్ డమ్మీ, యూపీఎస్సీ మోడల్ డమ్మీ, ఈ ఉద్యోగాలు మళ్ళీ నోటిఫికేషన్ ఇస్తా అన్నది కూడా డమ్మీ, బ్యాక్లాగ్ పోస్టులు నింపుతా అన్నది కూడా డమ్మీ. ఆ ఇంటర్నేషనల్ స్కూల్స్ అన్నీ కూడా స్పీచ్లలో తప్పితే దాన్ని తీసుకుపోయి మెట్రో స్టేషన్ల మీద స్టిక్కర్లు అతికేసారు, అడ్వర్టైజ్మెంట్లు. ఆడ పోతాడు, కొబ్బరికాయ కొడతాడు. ఇవన్నీ పబ్లిక్ కూడా అవేర్నెస్ ఉండాలి. ఆడికి పోయి 1000 కోట్లు ఇస్తా అంటాడు. ఎక్కడ ఆడికి పోయి ఎక్కడ ఉస్మానియా యూనివర్సిటీలో 1,000,000 మంది మహిళలను ఈయన కోటీశ్వరులు చేస్తాడంటే అప్పుడు ఎన్ని కోట్లు అవుతాయి? 1,000,000 మంది మహిళలు ఎన్ని కోట్లు అవుతాయి? ఇన్ని కోట్లు. మన జీడిపి ఎంత, మన జిఎస్డిపి ఎంత, మన రెవెన్యూ ఎంత, సెంట్రల్ జిఎస్టీ, స్టేట్ జిఎస్టీ, ఇంటిగ్రేటెడ్ జిఎస్టీ, ఇవన్నీ కూడా మానిటరీ పాలసీ ఎట్లా ఉన్నది, ఫిజికల్ పాలసీ ఎట్లా ఉన్నదని ఒక ముఖ్యమంత్రి 1,000,000 మందిని చేస్తే ప్రపంచంలో నెంబర్ 1 పొజిషన్లో ఉంటుంది. అసలు ఆచరణకు సాధ్యమైతే ఇవి ఏదో ఊపుడు ఎవడో కింద రాసిస్తారా ఊదుడు తప్పితే ప్రజలు కూడా చాలా చైతన్యవంతులు. ఎందుకంటే ఇవన్నీ చెప్తే ఎవరు ఇప్పుడు ఒకప్పుడు అంటే ఎమ్మెల్యే, ఎంపీ అంటే మోకాళ్ళ మీద కూర్చొని రుమాలు తీసుకొని అయ్యో సార్ అనేది. ఇప్పుడేం చెప్తున్నారంటే వాడు ఏం చదువుకుండు, మన బ్యాక్గ్రౌండ్ ఏంది, వాళ్ళు. నేను క్లియర్గా ఏం చెప్తున్నా అంటే రేవంత్ రెడ్డి అది ఇది అని చెప్తారు కదా. రేవంత్ రెడ్డి ఏదో 7 మంది అన్నదమ్ములం కొట్లాడతాం అది ఇది అంటే తెలంగాణ మూమెంట్లో వీళ్ళ కుటుంబం నుంచి కుటుంబ సభ్యుల పాత్ర ఏంది? 0. పోనీ ఈయన పాత్ర ఏంది? 0. పోనీ ఇప్పుడు ఏదైనా అడ్మినిస్ట్రేషన్లో ఇప్పుడు ఉద్ధరించింది చూపించండి, ఒక పాలసీ చూపించండి, ఒక యాక్ట్ చూపించండి, ఏదైనా రీఫార్మ్స్ తీసుకొచ్చింది చూపించండి. ప్రతిదీ సుప్రీంకోర్టు, హైకోర్టు, ఈ ఇంతకుముందుకు యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో ఫారెస్ట్ గురించి కూడా చెప్తే సుప్రీంకోర్టు మెటకల్ వేసింది. అరే బాబు మినిమం కామన్ సెన్స్ లేకుండా బిహేవ్ చేస్తారు. మనం కనీసం మనం జియోగ్రఫికల్ ఏరియాలో ఎంత పర్సంటేజ్ ఉండాలి అని చెప్పి క్లియర్గా చెప్పింది. ఒక అవగాహన లేదు. ఈవెన్ మినిమం ఇంగ్లీష్ చూసుకుంటే బేసిక్ నాలెడ్జ్ కూడా లేదు. నీ పని కిందోడు చేస్తే అసలు నీకు జీతం ఎందుకు మరి? అంతే కదా. ఇప్పుడు మొన్న సోనియా గాంధీ మేడం ఏం చెప్పింది? ఐ వాజ్ అనేబుల్ టు అటెండ్ దట్ ఈవెంట్ ఆర్ ప్రోగ్రామ్ అని చెప్పింది. దాన్ని నాకు ఆస్కార్ ఇచ్చింది అంటే అది ఏం చదివిందో ఏముందో దాని మీనింగ్ తెలియదు. ఇసొంటోళ్ళు ముఖ్యమంత్రి ఏం చేస్తారని మీరు ఎక్స్పెక్ట్ చేస్తారు? చెప్పండి. నేనేమంటున్నా అంటే ముఖ్యమంత్రి ఏం చేస్తాడనేది ప్రజలు చూసుకుంటారు. ఇప్పుడు నిరుద్యోగులుగా మీరేం చేయబోతున్నారు? మీ వయసు అయిపోతుందో పక్కన, ఇన్ని సంవత్సరాలుగా మీరు ఇంకా ప్రిపేర్ అవుతున్నారు, ప్రభుత్వం ఏమో వేసే ఆలోచన లేదు, మీరు యుద్ధమే ప్రకటించిల్లు. మీ కార్యాచరణ ఏంది? ఫైనల్గా అల్టిమేట్గా ఒక గోల్ అయితే ఉంటుంది కదా. ఇప్పుడు ఫస్ట్ నార్మల్గా మీరు కూడా తెలుసా అన్న, మీరు గతంలో 1 year కింద తీసుకున్నప్పుడు ఒక 10-15 మంది వచ్చి మాట్లాడినాను. ఒక 6 నెలల తర్వాత చూసుకుంటే ఇందిరా పార్క్ దగ్గరికి వచ్చినప్పుడు దగ్గర వందల సంఖ్యలలో వచ్చారు. ఇప్పుడు చూసారు కదా మనం దగ్గర వేల సంఖ్యలలో వచ్చారు. ఎంత పెద్దగా తరలు వచ్చారు. సో నెక్స్ట్ కూడా దీని ఇంపాక్ట్ ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం రాబోయే ఎలక్షన్లలో కూడా జూబ్లీ హిల్స్ ఎలక్షన్లో క్లీన్ స్లిప్ అది మాత్రం 100% పోయి రాసి పెట్టుకోమనండి. నేను మళ్ళీ రెస్పాండ్ అవుతా కదా. నేను ఊరికే ఎవడో అవగాహన లేనోడు కాదు. వీళ్ళకన్నా కిషోర్ ఎవరు ప్రశాంత్ కిషోరు ఇప్పుడు వీళ్ళు పెట్టుకురుగా ఒక డబ్బులు ఇచ్చి సునీల్ కనుగోలు, వాళ్ళకన్నా బెటర్గా చాలామంది తెలివి ఉంది, మాకు కూడా ఉన్నది. వాళ్ళు చెప్తే ఏమి ఇదయ్యేది లేదు. జూబ్లీ హిల్స్ పోతుంది. ఇదే విధంగా ఇప్పుడు వచ్చే జిహెచ్ఎంసీ ఎలక్షన్లలో అటర్ ఫ్లాప్ అవుతుంది, స్థానిక ఎలక్షన్లలో కూడా అటర్ ఫ్లాప్ అవుతుంది. ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళకు మెంటల్ వస్తుంది. ఎందుకు చెప్పనా? కాంగ్రెస్ వాళ్ళు ఒక 3-4 సంవత్సరాల నుంచి వినాయకుడిని ఇప్పిస్తారు. ఎన్నిసార్లు ఇప్పిస్తాడు? ఎందుకంటే ఎప్పుడు ఎలక్షన్లు పెడతాడో తెలియదు. ఎన్నిసార్లు ఇది అసలు క్లియర్గా చెప్పేది ఏంటంటే నిరుద్యోగులు కూడా ఈ అన్నీ కూడా బతలాడి చెప్పడం అన్ని దశలు అయిపోయింది. ఇప్పుడు ప్రజలందరికీ కూడా అర్థమైంది వీళ్ళంతా డమ్మీ, వీళ్ళ వల్ల ఏం చేయలేరు, వీళ్ళు ఈవెన్ అవన్నీ కూడా ఉత్తమాటలు అనేది చాలా స్పష్టంగా అర్థమైపోయింది. సో నిరుద్యోగులు ఏంటంటే నెక్స్ట్ ఖచ్చితంగా వాళ్ళకు తగిన గుణపాఠం చెప్తారు. ఈ మూమెంట్ కూడా ఎక్కువ
ప్రతి జిల్లా స్థాయిలో కూడా గ్రామ స్థాయిలో మండల స్థాయిలో తీసుకుపోయి 33 జిల్లాల నుంచి తీసుకొచ్చి పెద్ద ఈవెంట్ చేసి మంచి మూమెంట్ తీసుకొచ్చి వీళ్ళకి తగిన గుణపాఠం చెప్తారు. థ్యాంక్ యూ అన్న. రైట్, చూసారు కదా మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ నిరుద్యోగ బాకీ అంటూ కూడా ఒక ఆందోళనకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగులకు బాకీ కార్డు ఉంది అంటూ కూడా ఇటు పక్కన పెద్ద కార్యక్రమాన్ని అయితే నిర్వహించారు. నిరుద్యోగులు పక్కన చూడొచ్చు. పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ ఫంక్షన్ హాల్కు సంబంధించి భారీగా కూడా నిరుద్యోగులు చేరుకుంటున్న పరిస్థితి కానీ లేదా ఒక యుద్ధానికే సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఒకసారి మనం చూద్దాం నిరుద్యోగులకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఎలాంటి బాకీ కార్డును రిలీజ్ చేయబోతున్నారు, ఈ బాకీ కార్డుకు సంబంధించి ఏం జరుగుతుంది అనేది కూడా ఒకసారి మనం అయితే చూద్దాం. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులకు సంబంధించిన ఆందోళన తారాస్థాయికి చేరింది. ఒక పక్కన జూబ్లీహిల్స్కు సంబంధించిన ఉప ఎన్నిక, మరో పక్కన జిహెచ్ఎంసీకి సంబంధించిన ఎన్నికలు కూడా ఉండబోతున్న తరుణాన్ని అయితే మనం చూస్తున్నాం. సో పూర్తిగా ఒకసారి చూడొచ్చు ఇక్కడ ప్రతిదీ కూడా అంటే క్లారిటీగా కూడా ఒకసారి మీరు చూడొచ్చు. కాంగ్రెస్ నిరుద్యోగ బాకీకి సంబంధించిన కార్డు ఆవిష్కరణ కార్యక్రమానికి సంబంధించి కూడా చూడొచ్చు. ఒకసారి నిరుద్యోగులకు సంబంధించి ఏ స్థాయిలో కూడా హాజరయ్యారు, వాళ్ళకి సంబంధించి ఎలా ఉంది అనేది కూడా ఒకసారి అయితే మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం. సో పూర్తిగా కూడా నిరుద్యోగులకు సంబంధించిన ఆందోళన తారాస్థాయికి చేరింది. ఒక పక్కన జూబ్లీహిల్స్కు సంబంధించిన ఉప ఎన్నికలు ఉండడం, ఇలాంటి తరుణంలో కూడా పూర్తి స్థాయిలో కూడా ఈ కార్డు అనేది వాళ్ళకు భారీగా కూడా మైనస్ అవుతుంది. దానికి సంబంధించి కూడా మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ఒకసారి నిరుద్యోగులకు సంబంధించి ఏ స్థాయిలో అటెండ్ అయ్యాలో దానికి సంబంధించిన కార్యక్రమం ఎట్లా కొనసాగుతుంది అనేది కూడా మనం చూడొచ్చు. ఈ కార్యక్రమానికి సంబంధించి కూడా భారీగా తరలి వచ్చిన అంశాన్ని ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం. సో మొత్తానికి చాలామంది కూడా అటెండ్ అయిన అంశాన్ని అయితే మనం చూస్తున్నాం. సో భారీగా కూడా తరలి వచ్చిన విధానాన్ని కూడా చూడొచ్చు. సో కాంగ్రెస్ నిరుద్యోగ బాకీ కార్యక్రమానికి సంబంధించిన కార్డ్ ఆవిష్కరణకు సంబంధించిన అంశాన్ని అయితే మనం చూస్తున్నాం. సో పూర్తిగా కూడా నిరుద్యోగులకు సంబంధించిన ఆందోళన తారాస్థాయికి చేరే అవకాశం అయితే ఉంటుందో పక్కన మీరైతే చూడొచ్చు. ఎందుకంటే పూర్తిగా కూడా ఉన్న నిరుద్యోగుల సంఖ్యను కూడా తారాస్థాయిలో చూస్తున్నాం. ఎందుకంటే నిరుద్యోగుల ఆందోళన తారాస్థాయికి చేరబోతుంది అనుకోవచ్చు.